సరిగ్గా 25 సంవత్సరాల క్రితం భారత్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరిగింది. 1999లో జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ ఆక్రమణ కోసం పాకిస్తాన్ పన్నిన కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. మన దేశంలోకి చొచ్చుకొచ్చిన పాక్ బలగాలను చిత్తుగా ఓడించి తరిమికొట్టింది. ఈ యుద్ధంలో శత్రువుల చొరబాటును ముందుగా పసిగట్టి మన జవాన్లను అప్రమత్తం చేసింది మాత్రం ఓ సామాన్య గొర్రెల కాపరి. ఆయనే తాషీ న్యామ్గల్. తాజాగా ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని లేహ్లోని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ వెల్లడించింది. యాభై 58 తాషీ న్యామ్గల్ లద్దాఖ్లోని ఆర్యన్ వ్యాలీలో హఠాత్ మరణం చెందినట్లు ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ తెలిపింది. ఆయన మృతికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ఏడాది ఆరంభంలో కార్గిల్ విజయ్ దివస్ కు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ద్రాస్లో నిర్వహించిన వేడుకలకు తాషీ హాజరయ్యారు. ఆయన మృతిపై సైన్యం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఓ దేశభక్తుడిని కోల్పోయాం, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. 1999 ఆపరేషన్ విజయ్ సమయంలో ఆయన అందించిన సహకారం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంటుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అని ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మే 3వ తేదీన తాషీ న్యామ్గల్ గొర్రెలు కాస్తూ ఉండగా ఓ గొర్రె తప్పిపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళ్లగా బటాలిక్ పర్వత ప్రాంతాల్లో చొరబాటుదారులు కనిపించారు. దీంతో వెంటనే ఆయన భారత సైన్యానికి ఒప్పందించారు. దీంతో అసలు వాళ్ళెవరో తెలుసుకునేందుకు భారత్ సైన్యం కెప్టెన్ సౌరభ్ ఖాలియా నేతృత్వంలోని ఓ పెట్రోలింగ్ పార్టీని మే 5న అక్కడికి పంపింది. ఆ తర్వాత వేర్వేరు మార్గాల నుంచి ఆక్రమణదారులకు సమాచారం అందటం మొదలైంది. భారత సైన్యం వారిని ఉగ్రవాదులుగా భావించింది. కానీ వారు వాడుతున్న ఆయుధాలు, పోరాడుతున్న తీరు చూసి పాక్ సైనికులేనని ధృవీకరించుకున్నారు. అలా యుద్ధం మొదలైంది. కొన్ని నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో దాయాది చిత్తుగా ఓడిపోయింది. జూలై 26న పాక్ సైన్యాన్ని తరిమికొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. దీంతో ఆ రోజును కార్గిల్ విజయ్ దివస్ గా చేసుకుంటుంది.